గత 10 ఏళ్లలో ఉప్పల్కు 195 కోట్ల నిధులు తెస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలలో 380 కోట్ల వ్యయంతో పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు మంత్రి శ్రీధర్ బాబు. ఉప్పల్ నియోజకవర్గంలోని పలు అభివృద్ది కార్యక్రమాలకు ప్రభుత్వ విప్ మహేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డిలతో కలిసి 116 కోట్ల శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి గ్రేటర్ హైదరాబాద్ ను అన్ని విధాలా అభివృద్ది చేస్తున్నట్లు చెప్పారు. ఉప్పల్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనతో పాటు మరి అనేక ఇనాగ్రేషన్ కు సంబంధించి దాదాపు 116 కోట్ల రూపాయలతో నేను మా పట్నం మహేందర్ రెడ్డి గారు గౌరవ చీఫ్ విప్ శాసన మండలిలో ఇక్కడున్న మరి మా సోదరులు పరమేశ్వర్ రెడ్డి గారు, శ్రీదేవి గారు, అదేవిధంగా రజిత గారు, పావని గారు, మరి స్థానిక శాసనసభ్యులు కూడా పాల్గొనడం జరిగింది. ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి నేరుగా ముఖ్యమంత్రి గారు స్వయాన మున్సిపల్ మంత్రిగా ఈ పట్టణము రాబోయే కాలంలో ఒక గ్లోబల్ సిటీ కాబోతా ఉన్న తరుణంలో మొత్తం యావత్ గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించి కావాల్సిన మౌలిక సదుపాయాలతో పాటు మంచినీళ్లు కానీ, డ్రైన్లు కానీ, రోడ్లతో పాటు మరి క్రీడా వ్యవస్థను కూడా పెద్ద ఎత్తున పెంపొందించాలని ఒక సందర్భంలో క్రీడా పాలసీని తీసుకొచ్చి అదేవిధంగా ఈ సిటీకి సంబంధించిన యువతకి సౌకర్యాలు కల్పించాలని ఇప్పుడే మేము మరి ఇదే ఉప్పల్లో దాదాపు 9 కోట్ల రూపాయలతో ఫుట్బాల్ స్టేడియంతో పాటు ఇండోర్ స్టేడియంలను కూడా శంకుస్థాపన కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్ఎన్డిపి కింద 35 కోట్ల రూపాయలతో మరి హెచ్ఎండిఏ కింద 8.5 కోట్ల రూపాయలతో ఆర్ఓ వాటర్ ప్లాంట్ కానీ, ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి అనేక సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న స్కూల్ భవనం 2 కోట్ల రూపాయలతో కార్యాచరణ తీసుకున్నాం.